తరచు వినే ఒక పదం. ఆ అబ్బాయి ప్రేమలో పడ్డాడు, ఆ అమ్మాయి ప్రేమలో పడింది అనే పదం. లోకంలో అది కామన్గా జరుగుతుంది. క్రీస్తు సంఘంలో కూడా చాలా చోట్ల అది కామన్ అయిపోయింది, సామాన్యమైన సంగతి అయిపోయింది. ఒకవేళ అలాంటి వాళ్ళతో మాట్లాడితే తప్పేముంది, మేము పెళ్లి చేసుకుందాం అనుకున్నాం, తప్పేముంది అంటున్నారు. తప్పుంది, అది తప్ప రైటా? ఎవరైనా ఒకరి సమాధానం చెప్పండి. అవునండి, కరెక్టే. మరి సరిగ్గా చెప్పండి. తప్పు. ఎంచేత తప్పు? ఎందుచేత తప్పు? ఒక ఆయన ఏం చెప్తున్నాడు, ప్రేమలో మోహం ఉండదు కదా తప్పు అన్నారండి. ఇప్పుడు మోహం లేకుండా మేము ప్రేమిస్తున్నాం అంటాడు కొన్నాడు. అమ్మో చాలా తెలియగలలేదు. ఓ రోజు హైదరాబాద్లో పాఠం చెప్పిన తర్వాత ఒక కుర్రోడు వచ్చి అంటాడు, ఈ బయట లవ్ చేసే వాళ్ళందరూ మోహం అంటారా? అవునన్నాను. మీరు ఎలా చెప్పగలరు? అది ప్రేమేమో. మరి యాకోబు కూడా ఆ అమ్మాయిని ఇష్టపడ్డాడు, అది మోహమేనా? సరే, ఎందుకు నువ్వు ఎవరైనా ఒక అమ్మాయిని ప్రేమ లేదండి నాకు తెలుసుకుందామని మా ఫ్రెండ్స్ అడుగుతున్నారు. ఈయన అడుగుతున్నాడు ఫ్రెండ్స్. ఈ కుర్రోళ్ళు ఫ్రెండ్స్ అడుగుతారా? అప్పుడు వీళ్ళొద్దరు చెప్పాడు, అంకుల్ గారండి మీరు జాగ్రత్తగా నువ్వు చాలా డేంజరస్ పీపుల్ అని తెలంగాణ చాలాసేపు మాట్లాడాడు. అది తప్పు అనడానికి మనవరం, అది రైట్ అంటే మనవరం. రెండు విషయాలు ఆలోచిద్దాం. ఒకటి, రీజనబుల్ ఆలోచిద్దాం. రెండు, యేసుప్రభు ఏం చెప్పారో ఆలోచిద్దాం. రెండు విషయాలు అంటే ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే, తండ్రి, తల్లి, కుమార్తె. ఈ అమ్మాయి అంక చూసేవాడు ఒకడు ఉన్నాడు పక్కన. వాడు ఏమంటాడంటే, నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, తప్పేముంది అంటున్నాడు. మీరే చెప్పండి, ఈ అమ్మాయి ఈ తల్లిదండ్రులకు సంబంధించిందా, వాడికి సంబంధించిందా? అంతేనండి. ఈ అమ్మాయి వాడికి ఎప్పుడు సంబంధించిందో ఉంది? వివాహం అయిన తర్వాత. వివాహం కాకముందు తల్లిదండ్రులకు సంబంధించింది. ఆ మాత్రం కామన్ సెన్స్ ఉంటే చాలు. ఆ మాత్రం కామన్ సెన్స్ లేదండి. ఇప్పుడు వెళ్ళి ఆ అమ్మాయి తండ్రితో దెబ్బలాడతాడండి, ఎందుకు బయటకు రానివ్వట్లేదు నువ్వు అని. ఇప్పుడు ఈ పిల్లాడు ఒడవ తిరుగుతుందని చెప్పి తండ్రి ఇంట్లో పెడితే ఎందుకు నువ్వు బంధించేసామంట అంటే వీడెవడు, నువ్వు బంధించావా అని అడగడానికి వీడెవడు, మమ్మల్ని కనబడట్లేదండి నువ్వు, వీడెవడు అడగటానికి? అడిగి వీడికి సంబంధం ఏమిటి అసలు? అర్థమైందండి? రెవెడ్యూజం పెరిగిందండి. వాడు రెవెడ్యూలో ప్రవర్తిస్తాడండి. మానవత్వం పెరిగిందండి. వాడు మానవత్వం లేకుండా మాట్లాడతాడండి. నీతి లేదండి, నీతి లేకుండా మాట్లాడతాడండి. వాడికి ఎప్పుడు అర్థమవుతుంది విషయం? అండి వాడి కూతురు పుట్టి ఇంకొకడు అమ్మాయితో తిరుగుతుంటే అప్పుడు అర్థమవుతుంది. అంతవరకు అర్థం కాదండి. అంటే యాక్చువల్గా బుద్ధిహీనుడికి అర్థం కాదు అనమాట. అంతవరకు వాడికి అర్థం కాదండి. మనిషి ఎంత ఆలోచించాలంటే, ఎదురువాళ్ళ గురించి కూడా ఆలోచించగలగాలి. అందుకే ఏదో ఒక మాటలు చెప్పేసండి, దాన్ని ఇతరులు నీకు ఏమి చేయాలని కొడతావో వారికి అది చెయ్యి. ఒకవేళ ఈ అమ్మాయిని అతను పెళ్లి చేసుకుంటే ఆమె ఎవరికి సంబంధించిందండి? ఆ వ్యక్తికి సంబంధించిందండి. అంతవరకు పెళ్లి కానంత వరకు ఎవరి మీద నీకు అధికారం లేదు. ఈ మధ్య ఒక రకమైన తీవ్రవాదం, ఒక రకమైన రెవెడ్యూజం ఏర్పడిందండి.
భయంకరమండి. అంటే మామూలు సంగతుల్లో కూడా ఆ రవిడిజం పనిచేస్తుందండి. ఇది రీజనింగ్ అంటే మరి యేసుప్రభు ఏం చెప్పారు? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 28వ వచనంలో యేసుప్రభు ఏం చెప్పారు? యేసుప్రభు ఏమంటారంటే మోహపు చూపే పాపం అన్నారండి. ఇక్కడ వివాహం కాకమునుపు ఎవరైనా ఇద్దరు కలిసి తిరిగితే అది ప్రేమ మోహమా? అప్పుడు అది మోహం అయినప్పుడు మోహం పాపమని యేసుప్రభువే సెలవిచ్చారు కాబట్టి దాన్ని ఎవరు జస్టిఫై చేయడానికి ఎవరికి అధికారం లేదండి. ఎవరు దాని గురించి మాట్లాడకూడదండి. ఎందుకంటే యేసుప్రభువే దాన్ని అది మోహమని, అది వ్యభిచారమని ప్రభు చెప్పేశారండి. ఒక స్త్రీని మొహబుతుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయం ముందు ఆమెతో వ్యభిచారం చేస్తున్నాడు ఏమో అంటే దాన్ని జస్టిఫై చేయడానికి ఎవరూ ప్రయత్నం చేయకూడదండి. ఇది ఎంత భయంకరమైన పరిస్థితి అంటే అది మోహం, అది వ్యభిచారం. వాళ్ళు ప్రభుత్వం తీసుకొచ్చండి క్రీస్తు సంఘస్థులు అయ్యి ఒకవేళ అలాంటి పాపం ఉంటే వాళ్ళు లార్డ్ సప్పర్ తీసుకొచ్చండి. లార్డ్ సప్పర్ పాపులకేనేమో లార్డ్ సప్పరు ప్రభుత్వ భోజనం పాపులుగా పరిశుద్ధులుగా. నవీన్ గారు వినపడలేదండి. పరిశుద్ధులకి, పాపులకు కాదు. ఒకవేళ ఎవరైనా అలాంటి పరిస్థితుల్లో ఉంటే తల్లిదండ్రులు వెంటనే పెళ్లి చేసేయండి వాళ్ళకి. ఇక ఆ వ్యభిచారంలో కొనసాగనివ్వకండి, ఆ మోహంలో కొనసాగనివ్వకండి, వెంటనే పెళ్లి చేసేయండి. నేను చాలా సంవత్సరాల క్రితం చెప్పాను, మరలా చెప్తున్నానండి. అదేంటి ఎవరు పెళ్లి చేసామన్నాను? మరి పెళ్లి చేయకపోతే ఏం చెప్తారు? మీకు చేతనైతే ముందు చెప్పాలి విషయం, నువ్వెవరిని ప్రేమించొద్దు అని. మన చేత కాలేదు, ఇప్పుడు ఏం చేయాలండి? పెళ్లి చేయాలి, వెంటనే పెళ్లి చేయాలి. వాళ్ళు ఆ పాపలో కొనసాగకూడదండి, ఆ మోహంలో కొనసాగకూడదండి, ఆ వ్యభిచారంలో కొనసాగకూడదండి. దీంట్లో రీజన్ ఉందండి. లాయర్ గారు, జాషువా గారు, రీజన్ ఉందా దాంట్లో? అంతేనండి. వాళ్ళు మీరు పెళ్లి చేయకపోతే వాళ్ళు అదే పాపంలో. వాళ్ళు మనుషులే, హృదయం ఉన్నవాళ్ళు, మనసు ఉన్నవాళ్ళు, ఆలోచనలు ఉండేవాళ్ళు, తలంపులు ఉండేవాళ్ళు. ఆ తలంపులతో వాళ్ళు తెచ్చుకోతారు. కాబట్టి వెంటనే మ్యారేజ్ చేసేయండి. కొంతమంది తల్లిదండ్రులు తమ లవ్ స్టోరీస్ని పిల్లలు చెప్తారటండి. చెప్తారా? సినిమాల్లో చెప్తారు, నిజ జీవితంలో కూడా చెప్తారు. మా మామగారిని ఎలా ఎదిరించాను, మా బామ్మర్దిని అలా తోసేశాను, మా పెద్ద బామ్మర్దిని కొట్టేశాను, నేనంటే పెద్దలు ఆడిపోయేవారు, నేను చెప్తానేమోనండి. ఒక చిన్న సలహా ఏమిటంటే, అది తెలియనప్పుడు నువ్వు చేసిన పాపం ఇప్పుడు నువ్వు తెలిసిన తర్వాత దాన్ని ప్రచారం చేయి. దాని గురించి ఆ వ్యక్తి ఏం చేయాలి? సిగ్గుపడాలి. బైబిల్ ఎక్కడ ఉందండి ఆ మాట? ఎవరన్నా నాకు వచనం చెప్పండి, సిగ్గుపడాలి అనే మాట చెప్పండి. ఎక్కడుందండి? ఆదికాండం 3వ అధ్యాయం చెప్పకండి. దిగంబరంలో ఉన్నామని సిగ్గుపడి అది సందర్భం, అది కాదండి. ఎక్కడ ఉందండి అమ్మా? రోమా 6వ అధ్యాయం చెప్పు, వచనం చెప్పమ్మా. రోమా 6వ అధ్యాయం అటండి అవునండి. 6:21 వాటి క్రియల వల్ల మీకు ఏం ఫలం కలిగను? వాటి గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుతున్నారు కదా. అంటే విశ్వాసికి అయితేనేమో పాప జీవితం అసహ్యం కలుగు చేస్తున్నారు. అవిశ్వాసి అయితే అక్కడ ఆయన హీరో అండి, అంచేత నేను హీరోని అని తమ పిల్లలు చెప్తాడు. ఒకవేళ పిల్లలకి తమ లవ్ స్టోరీ చెప్తే పిల్లలు ఏమవుతారు? లవ్ చేయడం తప్పు కాదు, మా డాడీ లవ్ చేశాడు, మేము లవ్ చేస్తామంటారు.
ఇంకా నీకు దేవుడు అర్థం కాలేదు, ఇంకా యేసుప్రభు నీకు అర్థం కాలేదు, ఇంకా వైవాహిక పరిశుద్ధత మనకు అర్థం కాలేదు. ఇందాక ఎవరో ప్రార్థన చేశారండి, తండ్రి మాకు ఇవేమీ తెలియవు. నిజమండి, అది మాకు తెలియనప్పుడు మేము ఇలాగ ప్రవర్తించాం. ఇప్పుడు మేము తెలుసుకున్న తర్వాత మిమ్మల్ని క్షమాపణ కోరుతున్నాం. మీరు మమ్మల్ని క్షమించారు, అందుకు మీకు వందనాలు. ఒకవేళ ఇంతవరకు కోరకపోతే ఇప్పుడు క్షమాపణ కోరి పరిశుద్ధమైన జీవితాన్ని కొనసాగింది. ఒకవేళ క్షమాపణ కోరినా కూడా క్షమించబడని సంగతులు ఉన్నాయి, అవి తర్వాత మధ్యాహ్నం క్లాసులో చదువుతాం. మ్యారేజ్ అంటే చాలా మందికి వేళకోళం ఉందండి. వివాహం అనేసి ఘనమైంది అని చెప్పేసి అంటాం, కానీ వివాహాన్ని వేళకోళంగానే చేస్తాం. అది తర్వాత మధ్యాహ్నం ఆలోచిద్దామండి. ఈ లవ్లో పట్టడానికి సంబంధించి ఆడపిల్లల తల్లిదండ్రుల ఆలోచన ఒకలాగా ఉంటుంది, మగపిల్లల తల్లిదండ్రుల ఆలోచన ఒకలాగా ఉంటుంది. మగపిల్లల తల్లిదండ్రుల ఆలోచన ఏముంటుందండి? మగపిల్లల తల్లిదండ్రుల ఆలోచన ఎలా ఉంటుంది? ఆడపిల్లల తల్లి ఏమంటారండి? ఆడపిల్ల తల్లిదండ్రులు ఆడపిల్ల లవ్లో పట్టడం మంచిదంటారా, తప్పు అంటారా? మగపిల్లల తల్లిదండ్రులు ఏమంటారండి? తప్పేముందండి, మగోడు అంటానండి. ఏం చేతండి? అదనమాటండి. ఇది నేను 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 ఇవాళ కొత్తగా ఏం చెప్పట్లేదండి. ఒకసారి ఒక ఊర్లో నేను ఈ ప్రశ్న వేశానండి. ఒక ఆమె తప్పులేదండి. అప్పుడు నేను అన్నాను, ఈమె మగపిల్లల తల్లి అయి ఉంటుంది అన్నానండి. తర్వాత తెలిసింది మగపిల్లల తల్లి అని. ఆడపిల్లల తల్లి తలకి అందం. అంటే నువ్వు మగపిల్లల తల్లిదండ్రులు కాబట్టి మీకు ఈ మనసు ఉంది, ఆడపిల్ల తల్లిదండ్రులు కాబట్టి ఇది ఉంది కాదు. అసలు దేవుడేం కోరుకున్నాడు, దేవుడేం డిజైన్ చేశాడు, దేవుడు ఎలా ఆలోచించాడు, యేసు ఏం కోరుకుంటున్నాడు, బైబిల్ ఏం చెప్తుంది, అలాగే ఆలోచించాలండి. వాక్యం తెలిసినప్పుడు పొరపాట్లు జరిగినాయి, వాటిని దిద్దుకుందాం. వాక్యం తెలిసిన తర్వాత మరలా ఆ తప్పు మనం చేయొద్దు. ఆ తప్పు ఎవరు చేయకుండా మనం వాళ్ళకి సీరియస్గా చెప్తాం, చాలా సీరియస్గా విషయాలు చెప్తాం. ఈ అంశాన్ని విదేశాల్లో ఉన్నవాళ్ళు అంగీకరిస్తారండి. ఈ అంశాన్ని అంగీకరించరండి. అసలు మన ఇండియన్ మ్యారేజ్ని వాళ్ళు అంగీకరించరండి. మనం ఇండియా మ్యారేజ్ చాలా గొప్పది అంటాం, కానీ వాళ్ళు అంగీకరించరు. కారణం ఏంటి తెలుసండి? వాళ్ళు ప్రేమించే పెళ్లి చేసుకోవాలి. వాళ్ళు చాలా సంవత్సరాలు వాళ్ళు కలిసి జీవించి తర్వాత పెళ్లి చేసుకుంటారండి. ఈ దేశాల్లో ఎక్కువ మంది, ఎక్కువ అనకూడదు, అందరూ కదండి, అందరూ కొందరు కాదు. నాతో ఒకసారి ఒక ఆయన అన్నాడండి, వెంకటేశ్వరుడు ఒక ఆయన అన్నారండి, అసలు మేము మ్యారేజ్ కాదన్నాడండి. మన కుటుంబ వ్యవస్థను గౌరవిస్తాడు ఆయన, కానీ మ్యారేజ్ని అంగీకరించడండి. ఏంటంటే అసలు నిబంధనలు చేసుకుంటారు వాళ్ళు, ఒకరికొకరు తెలియకుండా నిబంధనలు చేసుకుంటారు, ఒకరికొకరు తెలిస్తే కదా నిబంధన చేసుకునేది అన్నాడండి. అప్పుడు నేను అన్నాను, మొట్టమొదటి మ్యారేజ్ ఎలా జరిగిందని. అది మొదటిది, ఆదాము అవ్వదు, ఏది మొదటిది అన్నాడు. పోనీ మనకు రికార్డ్ అయిన తర్వాత ఎలా జరిగింది అని చెప్పేసి, ఇస్సాకు రెబెక్కాది ఎలా జరిగింది అని మాట్లాడలేదండి. అంటే వాళ్ళందరి దృష్టి ఏంటంటే ముందు లవ్లో పడాలి అనేది వాళ్ళ దృష్టి అండి. సరే, అమెరికా మనకు స్టాండర్డ్ కాదండి, మనకు యెహోవా దేవుడు స్టాండర్డ్ అండి, మనకు యేసు ప్రభు స్టాండర్డ్ అండి. మరి అక్కడ ఎలా జరిగింది అని చెప్పేసి అంటే బైబిల్లో ఇలాంటిది లేదండి. అంచేత పాశ్చాత్య దేశాలు అంగీకరించవండి. సరే, మన దేశం అంగీకరిస్తుందా? ఏమో, మన దేశం కూడా అంగీకరించదేమో. ఎందుకంటే మన దేశం కూడా గాలిలోనే ఉంది, అటు ఇటు తేల్చుకోలేని స్థితిలో ఉన్నారు. మూడవది, మనం అంగీకరిస్తామా? అంటే మనం అంటే క్రీస్తు సంఘస్థులు అంగీకరిస్తారా? వీళ్ళ క్రీస్తు సంఘస్థులు కూడా చాలామంది అంగీకరించరేమో, క్రీస్తు మనసు కలిగిన వారు తప్ప. పోనీ మిమ్మల్ని అడుగుతాను, మీరు ఎంతమంది అంగీకరిస్తారు? అంటే ఏది అంగీకరించడం? ప్రేమలు పెళ్ళిళ్ళు అది వాక్యానుసారం కాదు
అది మోహమే అని మీరు ఎంతమంది అంగీకరిస్తారంటున్నానండి. అంతేనండి. ఒకవేళ మన పిల్లలే ప్రేమలో పడితే మనం సువార్త చేయడం గర్వులు కామేమో. మన పిల్లలే ప్రేమలో పడితే భవిష్యత్తులో మనం సంఘ పెద్దలకు కామేమో. ఏం చెప్తాం? మన పిల్లలకి మనం చెప్పకుండా మనం ఏం చెప్తాం 10 మందికి? అంచేత మొదట ఈ విషయాన్ని ముందు మనం మన ఇంట్లోనే చక్కదిద్దుకోవాలండి. మనం పరిశుద్ధమైన కుటుంబాలను కట్టుకోవాలండి. వివాహ వ్యవస్థకు సంబంధించి దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఒక పురుషుడు పరిశుద్ధంగా ఉండాలి, ఒక స్త్రీ పరిశుద్ధురాలుగా ఉండాలి, ఆ పరిశుద్ధుల మధ్య వివాహం జరగాలి, పరిశుద్ధ వివాహం జరగాలి, ఆ పార్పు పరిశుద్ధంగా ఉండాలి అనేది, కళంక లేకుండా ఉండాలని అనేది దైవ నియమం. సాతాను నియమం ఏమిటండి? ఒక పురుషుడు అపవిత్రుడు అవ్వాలి, ఒక స్త్రీ అపవిత్రులు అవ్వాలి, ఆ అపవిత్రుల మధ్య వివాహం జరగాలి, ఆ పార్పు అపవిత్రం అవ్వాలి, నా చిత్తం నెరవేరాలి అంటాడు సాతాను. మనం ఏం కోరుకుంటున్నామండి? దేవుని చిత్తం మన బ్రతుకుల్లో నెరవేరాలని కోరుకుంటున్నామా? సాతాను చిత్తం మన బ్రతుకుల్లో నెరవేరాలని కోరుకుంటున్నామా? మనం దేవుని యొక్క రాజ్యంలో ఉంటే, మనం నిజంగా దేవుని రాజ్య పౌరులం అయితే దేవుని యొక్క చిత్తాన్ని జరిగిస్తాం. మనం సాతాను రాజ్య పౌరులం అయితే సాతాను చిత్తాన్ని జరిగిస్తాం. ఇక్కడ క్రీస్తు సంఘంలో ఉండి కూడా సాతాను పౌరులుగా బ్రతికితే క్రీస్తు సంఘాన్ని భ్రష్టు పట్టించేస్తామండి. మనం నిజంగా దేవుని రాజ్య పౌరులు అయితే క్రీస్తు యొక్క సంఘ క్షామాభివృద్ధి కొరకు, క్రీస్తు సంఘం ద్వారా దేవుడు మహిమపరచబడాలని కోరుకుంటున్నాడు. ఆ మహిమ కొరకు మన జీవితాలను మార్చుకుంటాం. పూర్వం నుంచి మనకి ఈ విషయాలు పూర్వీకులు మనకి ఈ విషయాలు చెప్పలేదండి. నాకు తెలిసి కొంతమంది ఏం చేశారంటే, సంఘంలో అపవిత్రమైన కార్యక్రమాలు జరగాలని వారు సంఘ సభ్యులు ప్రేరేపించారండి. ఒక పురుషుడిని ఒక స్త్రీని ప్రేరేపించారండి. వాళ్ళు అపవిత్రంగా క్రీస్తు సంఘంలో అపవిత్రంగా బ్రతుకుతుంటే వారు ఆనందించారండి. క్రీస్తు సంఘానికి అవమానం తెచ్చారండి. ఒకవేళ అలాంటి మనస్తత్వం కలిగి ఉంటే అది వ్యక్తిగతంగా నువ్వు మారు మనసు పొందవు. అలాంటి మనస్తత్వం నీకుంటే, లేకపోతే ఒక వ్యక్తిలో అలాంటి మనస్తత్వం కలిగి ఉంటే గుర్తించి అతను దూరంగా ఉండవు, అతనితో సహవాసం చేయొద్దు, అతనితో మాట్లాడద్దు, అతనితో భోజనం చేయొద్దు, అతను దూరంగా ఉండండి. అతను గుర్తించిన రోజున, గుర్తించకపోతే మనం చేసేదేం లేదు. మనం పులి నోట్లో తలకే పెట్టవలసిందే. అయ్యా మాకు ఈ విషయాలు ఏం తెలియవు, మేము పొరపాటు చేసాం. అప్పుడేం చేయాలండి? దేవుడి దగ్గర క్షమాపణ కోరాలండి. దేవుడు క్షమిస్తాడా? క్షమిస్తాడండి. దేవుడు క్షమించింది ఏది అని చెప్పేసంటే, వివాహం అయింది. వ్యభిచార కారణం బట్టి కాకుండా కట్నం తేలేదని ఈ పురుషుడు ఈ స్త్రీని విడిచిపెట్టేశాడు. ఇంకా బాగా కట్నం ఇచ్చి ఒక అమ్మాయిని చేసుకున్నాడు. ఈ సంబంధాన్ని దేవుడు అంగీకరిస్తాడండి? వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, దేవుని సన్నిధిలో చేసుకున్నారు, దేవుని నామంలో ప్రమాణం చేశారు, ఓ క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకున్నారు, ఓ క్రిస్టియన్ రిజిస్టర్ చేశాడు పెళ్లి. దేవుడు అంగీకరిస్తాడండి పెళ్లిని? అంటే జాకబ్ చెప్పు, దేన్ని దేవుడు అంగీకరిస్తాడు? ఈ ముందు సంబంధాన్ని దేవుడు అంగీకరిస్తాడా? ఈ సంబంధాన్ని దేవుడు అంగీకరిస్తాడా? ముందు సంబంధాన్ని అంగీకరిస్తాడు, ఈ సంబంధాన్ని అంగీకరించడండి. మన క్షమాపణ కోరితే, ప్రార్థన చేస్తే, ఉపవాసం ఉంటే అంగీకరించడండి. ఇదే సరైంది, ఇది సరైనది కాదు, ఇది అపవిత్రమైంది, ఇది వ్యభిచారం అండి.
ఇదే సరైన సంబంధం అండి. వీళ్ళిద్దరూ చచ్చిపోయే వరకు, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు చచ్చిపోయే వరకు ఈ సంబంధం తెగదండి. ఆ భార్యాభర్తల సంబంధాన్ని తెంచేది ఒకటి మరణం, రెండోది వ్యభిచారం. అది మనం తర్వాత పాఠంలో ఆలోచిస్తామండి. నేను ఇందాక మాట చెప్పాను, క్షమించబడని అనేది చెప్పానండి. ఈ సంబంధం కాదని ఈ సంబంధాన్ని దేవుడు క్షమించి, ఈ విడిపోవడం దేవుడు క్షమించి వీళ్ళిద్దరిని దేవుడి చేతపరచడండి. నువ్వు ప్రార్థన చేసినా సరే చేతపరచు, ఒకవేళ నువ్వు సువార్తుడు అయినా సరే దేవుడు అంగీకరించడండి. అసలు నీ పనినే దేవుడు అంగీకరించడండి. ఒకవేళ అలాంటి సువార్తులు ఉంటే సువార్త మానేసేయాలండి, దేవుడు అంగీకరించండి. అప్పుడు ఏం చేయాలండి? ఒకవేళ ఇప్పుడు ఈ సంగతి తెలిస్తే ఏం చేయాలండి? ఈమెతో చెప్పాలండి, అమ్మా నాకు తెలియక నా బుద్ధి గడ్డి తిని నా భార్యని, దేవుడు నాకు ఇచ్చిన నా భాగస్వామిని నేను వేరు చేసుకున్నాను, నీతో సంబంధం పెట్టుకున్నాను. ఇది అక్రమ సంబంధం. మనందరం వ్యభిచారంలో బ్రతుకుతున్నాం. దయచేసి నన్ను క్షమించు, నన్ను విడిచిపెట్టేసి నేను నా భార్య దగ్గరికి నేను వెళ్ళిపోతాను, నేను పరలోకానికి వెళ్తాను. మరి నా సంగతి ఏంటంటే నిన్ను నేను పోషిస్తాను, నీకు కావలసిన నెల దాన్ని ఏమంటారండి, నెల ఖర్చులు, నీ పోషణ బాధ్యత నేను స్వీకరిస్తాను. మరి నా పిల్లల సంగతి, నీ పిల్లల్ని నేను చదివిస్తాను, నేను చేసిన పాపాలకి దాన్ని భరిస్తాను, నిన్ను నీ పిల్లలు కూడా నేను చదివిస్తాను, కానీ నేను పరలోకానికి వెళ్తాను. అప్పుడు నువ్వు నాతో సంబంధం లేకుండా ఉంటే నువ్వు పరిశుద్ధురాలివే. ఇంతవరకు జరిగిన ఈ పాపాన్ని దేవుడి దగ్గర క్షమాపణ కొరకుని నీ బ్రతుకు నువ్వు బ్రతుకు, నువ్వు పరలోకానికి వెళ్తావు, నేను పరలోకానికి వెళ్తాను, కానీ మన ఇద్దరం కలిసి ఉంటే మాత్రం పరలోకానికి వెళ్ళాం అని అతను చెప్పుకోగలిగితే, ఆమెను కన్విన్స్ చేయగలిగితే, ఆమె అంగీకరించగలిగితే అప్పుడు ముగ్గురు పరలోకానికి వెళ్తారండి. లేకపోతే ఈ ఇద్దరు పరలోకానికి వెళ్ళరండి, ఈమె పరలోకానికి వెళ్తుందండి. ఎందుకంటే ఈమె చేసిన తప్పు లేదండి, ఈమె కానీ మరొకరు చేసుకుంటే మాత్రం ఆమె వ్యభిచారం ఉంది, ఈమె చేసుకున్నవాడు కూడా పాపంలో ఉన్నాడు. జుట్టు పీక్కునేంత భయంకరమైన పరిస్థితులు అండి ఇవి. ఈరోజు చాలామంది జుట్టు పీక్కుంటున్నారండి, చాలామందికి సొల్యూషన్ కనపట్లేదండి. కారణం ఏంటండి? ఈ భార్యాభర్తల సంబంధం అలాంటిది. నేను ఇంతకుముందు చెప్పాను, ఒకసారి మీకు నవ్వులాటగా ఉంటుంది, నేను మళ్ళీ చెప్తాను. నేను సత్యానంద గారు 70లో ఒక ఇంటికి వెళ్ళి వాక్యం చెప్తున్నాం. ఒక ఆయన కూర్చునేవాడు, ఈ పక్కన ఒక ఆవిడ, ఆ పక్కన ఒక ఆవిడ కూర్చుని వాక్యం వినేవారు. సరే మేము వాక్యం చెప్తున్నాం, మాకు పెద్ద ప్రశ్న, మేము చిన్నపిల్లలు, ఇంకా మాకు మీసాలు రాలేదండి, అంత చిన్నపిల్లలు. మాకు పెద్ద డౌట్, ఏంటి ఈవిడెవరు ఆవిడెవరు ఇలా కూర్చున్నారేంటి, ఇద్దరికి ఆ పక్కన ఒకరు ఈ పక్కన కూర్చున్నారు, ఇది వెంకటేశ్వర పక్కన ఉన్నట్టున్నారేంటి అని మాకు పెద్ద ప్రశ్న అండి. ఒక రోజుని మేము వాక్యం చెప్తున్నాం, వాక్యం అయిపోయిన తర్వాత ఒక ఆవిడేమో టీ తీసుకురావడానికి వెళ్ళిందండి. అంటే దాంట్లో వాళ్ళిద్దరిలో వయసులో పెద్ద ఆవిడ, ఈయనేమో ఏదో బయటకు వెళ్ళాడండి, అదే బాత్రూమ్కి వెళ్ళాడు, ఏదో జరిగింది. ఈవిడ ఒక్కతే ఉంది. అమ్మ మీరు ఎవరమ్మా అంటే, నేను ఆవిడ చెల్లెళ్ళండి. మీది ఏ ఊరంటే పలానా ఊరు. మరి మీరు ఎక్కడ ఎందుకుంటున్నారు అంటే, ఇక్కడే ఉంటున్నానండి. మీ పెళ్ళి అయిందా? అయ్యిందండి. మరి మీ ఆయన చచ్చిపోయాడు? లేదండి, ఈయనండి అన్నాడు. మీ ఆయన చచ్చిపోయాడంటే అంటే మీ ఆయన చచ్చిపోయాడు కాబట్టి ఇక్కడ ఉన్నావు నువ్వు అని అన్నమాట ప్రశ్న. లేదు చచ్చిపోలేదు, ఈయనండి అంటే భర్త చచ్చిపోయాడు అనే మాటకి వాళ్ళు సహించరండి, హిందూస్లోంచి వచ్చిన వాళ్ళండి. మరి ఇక్కడ ఎందుకున్నావు అని చెప్పేసి అంటే అప్పుడు చెప్పిందండి, మా అక్క పిల్లలు లేరని నన్ను మా బావకిచ్చి పెళ్లి చేశారండి అని చెప్పిందండి. బావకిచ్చి పెళ్లి చేశారు. ఈ మగోడు మరదల మీద కూడా కొన్నేసి ఆమెను చేసుకున్నాడు, మనకు తెలియదండి. మొత్తం మీద వీళ్ళు ముగ్గురు కలిసి ఉంటున్నారండి. అప్పుడు ఈయనకు వాక్యం చెప్పామండి, చూడండి ప్రస్తుతం మీ ముగ్గురు పరలోకానికి వెళ్ళరు, ఏమైనా వెళ్తే ఈ పెద్ద ఆమె పరలోకానికి వెళ్ళే అవకాశం ఉంది, ఎందుకంటే ఆమె ఇంట్లో ఆమెకు తప్పేం లేదు. మీరు మాత్రం గ్యారెంటీ పరలోకానికి వెళ్ళరు. ఇంతకుముందే అప్పుడే చర్చ ఆఫ్ క్రైస్ట్ ఆయన బాప్తి ఇచ్చేసాడండి ఆయనకి. ఓ చర్చ ఆఫ్ క్రైస్ట్ ఆయన ఇంకా బతుకున్నాడు ఆయన.
ఈయన చచ్చిపోయాడండి. ఆయన ఎప్పుడో బాప్తి ఇచ్చేసాడండి, ఇవేం తెలుసుకోకుండానే. ఈ నెలకు పరలోకానికి వెళ్దాం, ఇదే అక్రమ సంబంధం. నువ్వు పరలోకానికి వెళ్ళావు. ఆ పెద్ద మాత్రం అసలు భార్య మాత్రం పరలోకానికి వెళ్తుంది. కాబట్టి నువ్వేం చేయాలంటే ఈమెతో మాట్లాడి, ఈమెతో లైంగిక సంబంధం లేకుండా నువ్వు ఆమెను బయట పెట్టు, ఆమెను వేరుగా ఉండమని. ఆమె అంగీకరిస్తే అప్పుడు ఆమె రక్షించబడితే మీరిద్దరు కూడా రక్షించబడతారు. ఒకవేళ అలా చేయకపోతే మీ ఇద్దరు మాత్రం పరలోకానికి వెళ్ళరు. ఈమె ఒకవేళ విశ్వసిస్తే ఈమె పరలోకానికి వెళ్ళొచ్చు అని చెప్పి అని చెప్తే ఆయన నెమ్మదిగా హ్యాండిల్ చేశాడండి. భార్య చెప్పుకున్నాడండి. ఇది నేనే కథ చెప్పట్లేదు, ఎలవేరా గారు తెలుసు, నేనేం అబద్ధం చెప్పట్లేదు, వాస్తవం. అప్పుడు ఈయన చాలా తెలివిగలవాడండి, హ్యాండిల్ చేశాడండి, చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేశాడండి. ఈ అమ్మాయి అంగీకరించిందండి. ముగ్గురు బాప్తిజం పొందారండి. ఇప్పుడు వీళ్ళిద్దరు చనిపోయినట్టున్నారు, ఇంకా ఉంది. ఇంత చేసి పిల్లలు లేరని ఈమె పెళ్లి చేస్తే ఈమెకి ఇంతవరకు పిల్లలు లేరు. ఆ పెద్ద పిల్లలు పుట్టారండి, ఇద్దరు కొడుకులు. వాళ్ళిద్దరూ విశ్వాసం సంఘంలో బాగా పనిచేస్తున్నారండి. ఇది వైవాహిక పరిశుద్ధత అంటే. ఒకవేళ అక్రమ సంబంధంలో కొనసాగుతూ మేము పరిశుద్ధులు, మేము క్రీస్తు సభ్యులు, మేము పరలోకానికి వెళ్తాం, అలాంటి భ్రమలతో అసలు అక్రమ సంబంధం కలిగి ఉన్న వాళ్ళు క్రీస్తు సభ్యులు కాదు. నేను బాప్తిజం పొందాను, నీ బాప్తిజం కూడా బాప్తిజం కాదు. నేను విశ్వసించాను, నీ విశ్వాసం కాదు. నేను మారుమనసు పొందాను, నీ మారుమనసు కాదు. మారుమనసు అంటే ఏం చేయాలండి? ఈ అక్రమ సంబంధాన్ని తెంచుకుని మారుమనసు పొంది రావాలండి. అక్రమ సంబంధంలో కొనసాగుతూ నేను మారుమనసు పొందాను కాదు. నేను ముంచడం పొందాను, నువ్వు బాప్తిజం పొందినా బాప్తిజం కాదు. అది అక్కడ ప్రభు యొక్క నామం వర్తించదండి. అక్కడ తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామం అని చెప్పేదంటే ఆయన అంగీకరించలేదండి. ఏ ప్రభు రక్షించి క్రీస్తు సంఘంలో నిన్ను చేర్చుకోడు. అక్కడ ఉన్న సంఘ సభ్యులు చేర్చుకున్నారు నిన్ను. ఏ ప్రభు నిన్ను చేర్చుకోడు. నువ్వు చాలా యాక్టివ్ పని చేస్తున్నావు, నువ్వు క్రీస్తు సభ్యుడు కావు. నేను సువార్త చేస్తున్నాను, నువ్వు సువార్తముడివే కావు. నేను సంఘబద్ధనయ్యాను, నువ్వు సంఘబద్ధమే కావు. నేను కానుకలు చాలా ఇస్తున్నాను, అసలు నీ కానుకలు దేవుడు అంగీకరించడం. అది వైవాహిక పరిశుద్ధత అంటే. ఒకవేళ ఎవరన్నా అంటే ఎవరు ఈ చిక్కులో పడకూడదు. ఇది భయంకరమైన చిక్కు అండి. ఎవరు ఈ చిక్కులో పడకూడదండి. ఒకవేళ ఎవరైనా ఈ చిక్కులో పడితే ఎలా నేను ఈ చిక్కులోంచి బయటకు రాగలను, ఎలా నేను బయటకు రాగలను ఆలోచించి ఎవరైనా కాస్త వాక్యం తెలిసిన వాళ్ళతో, పరిశుద్ధంగా బ్రతికే వాళ్ళతో మీరు మాట్లాడి మీ జీవితాన్ని చక్కదిద్దుకోండి. కొంతమంది పనికిమాల వాళ్ళు ఉంటారండి, ఏదో పనికిమాల లాయర్లాగా పనికిమాల వాళ్ళు ఉంటారండి. వాళ్ళు అయితే ఏం చేస్తారు, తప్పే ఉంది, ఏం చేయమంటాడు, యారు జాషవాడు చెప్పాడు, ఎలా ఏం చేయమంటాడు అంటారండి. వాక్యం తెలియనితో మాట్లాడకండి. పరిశుద్ధ తెలియని వాళ్ళు అడగండి. కావాలంటే మీరు మోకాళ్ళ నుండి ప్రార్థన చేసుకుని నాకు వచ్చిన బైబిల్లో వచనం చూపించండి, దేవుడు చూపిస్తాడు. ప్రార్థన చేసుకుని బైబిల్ చదువు, నీకు దేవుడు బైబిల్లో వాక్యాలు చూపిస్తాడు. నువ్వు మార్పు చెందే అవకాశం నీకు అనుగ్రహిస్తాడు. అంతే తప్ప వైవాహిక పరిశుద్ధతను నిర్లక్ష్యం చేయొద్దండి. వివాహం దేవుడు ఏర్పాటు చేశాడు, దాన్ని వేళకొలగా చేయకూడదండి. వివాహాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు, అక్రంగా చేయకూడదండి. వివాహాన్ని దేవుడు పరిశుద్ధంగా ఉండాలని కోరుకున్నాడు, అపవిత్రపరచొద్దండి. అందుకే పెళ్లిళ్ళు చేసినాడు మాట అంటారండి, వివాహాన్ని శరీర కార్యాలు ఏమంటారు రేస్పేర్ మాట్లాడుతూ చెప్తాడు, శరీర కార్యాల కోసం కాకుండా ఏదో పదం పడతారు మీరు, అప్పుడే ఆడతారు. ఇప్పుడు వాడరు, ఇప్పుడు రాదు. శరీర సంబంధం మనసుతో పెళ్లి చేయొద్దు అంటారండి. దేవుని చిత్తం నెరవేర్చడానికి వివాహాలు చేసుకోండి అంటారండి. శరీర సంబంధం మనసుతో ఉండే వాళ్ళని మీరు ఎవరిని అడగొద్దు. ఆత్మీయంగా బ్రతుకుతున్న వాళ్ళని, నిత్యజీవాన్ని ప్రేమిస్తున్న వాళ్ళని, పరలోకానికి వెళ్ళే వాళ్ళని అడగండి. వాళ్ళు మీకు తప్పకుండా సహాయం చేస్తారండి, వాళ్ళు మార్గం చూపిస్తారండి.
రైట్, నేను ఇక్కడికి ఆపేస్తున్నాను. ఇంతవరకు ఏం ఆలోచించామండి మనం? ఇంతవరకు ఏం ఆలోచించామండి? వైవాహిక పరిశుద్ధత అంటే ఏంటో, వివాహం అంటే ఏమిటో, పరిశుద్ధత అంటే ఏంటో నిర్వచనాలు చూసామండి. వివాహం మనకు తెలుసా, వివాహ పరిశుద్ధత మనకు తెలుసా అని చెప్పేదంటే చాలామంది తెలుసు అంటారండి. కానీ యోసేపు తెలిసినంత తెలుసా? తెలియదండి. బోయజు తెలిసినంత తెలుసా? మనకి తెలియదండి. మన దేశంలో వివాహాన్ని చాలా అవమానపరిచారండి, ఇంకా అవమానపరుస్తూనే ఉన్నారండి. ఏమండి, తేలిగ్గా తీసుకున్నారండి. యోసేపు తేలిగ్గా తీసుకోలేదు, బోయజు తేలిగ్గా తీసుకోలేదు. వివాహం దేవుడి సంకల్పం అనుకున్నాం. వివాహం అయినప్పటికీ సంకల్పించిన దేవుడు పరిశుద్ధుడైతే ఆటోమేటిక్గా వివాహం ఏమై ఉంటుందండి? పరిశుద్ధమై ఉంటుందండి. దేవుడు అపవిత్రుడైతే వివాహం వ్యవస్థ అపవిత్రం అవుతుంది. అపవిత్రంగా పర్లేదు అంటాడండి. దేవుడు అపవిత్రుడు కాదు, దేవుడు పరిశుద్ధుడు, కాబట్టి వివాహం పరిశుద్ధమైంది. వివాహం ఎలా అపవిత్రం అవుతుంది ఆలోచించాం. లైంగిక వంచన సరిగా అర్థం చేసుకోకపోవడం వల్ల వివాహం అపవిత్రం అవుతుంది. ఈ వైవాహిక అపవిత్రతను ప్రోత్సహించేవేమిటి ఆలోచించాం. ఈ లోకంలో ఉన్న చాలా సంగతులు ఉన్నాయి అపవిత్రపరిచేవి. ఈ వివాహం అపవిత్రమైందని మనం ఎలా చెప్పగలం అని చెప్పేసి అంటే, ఎక్కడైనా వ్యభిచారం జరిగితే, ఎక్కడైనా జాగ్రత్తం జరిగితే అది అపవిత్రమైంది. అవి జరగకపోతే అపవిత్రం కాలేదు. కాబట్టి అవి ఏం చేస్తున్నాయంటే వివాహ వ్యవస్థను అపవిత్రపరుస్తున్నాయి. అప్పుడు మూడవది ఏం ఆలోచించాడు? వివాహాన్ని దేవుడు డిజైన్ చేశాడు. ఎలా డిజైన్ చేశాడు? ఒక పరిశుద్ధుడు, ఒక పరిశుద్ధురాలు వాళ్ళ మధ్య వివాహం జరగాలి. అపవిత్రుల మధ్య వివాహం జరగాలని దేవుడు నిర్ణయించలేదు. మరి జరుగుతున్నాయి, దేవుడు డిజైన్ చేయలేదు. అది మనం ఏర్పాటు చేసుకున్నాం. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో అవి ఎలా పరిశుద్ధం అవుద్ది అనేది మళ్ళీ ఆలోచించాలి. అది నేను దాన్ని డిస్కస్ చేయలేదు నేను, కానీ ఎలా డిజైన్ చేశాడు అనేది మాత్రం ఆలోచించాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం అందరం చదువుతాం. అందరం మన పెళ్లి పత్రికల్లో రాస్తాం. కానీ సగమే రాస్తాం, మిగిలిందని రాయం. ఆ వచనం ఏం తెలియజేస్తుందంటే, వివాహం కాకమునుపు ఒక పురుషుడు కానీ ఒక స్త్రీ కానీ అపవిత్రులు కాకూడదు అనేది హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం తెలియజేస్తుంది. ఒక పురుషుడు కానీ స్త్రీ కానీ ఏం కోరుకుంటారో చెప్పుకున్నాం. పరిశుద్ధులు కావాలి అని కోరుకుంటారు. ఒక స్త్రీ తన భర్తకి పెళ్లి చేసుకున్న వ్యక్తికి ఇచ్చే బహుమతి ఏమిటంటే, నేను పరిశుద్ధురాల్ని. కోట్లు కట్టం కంటే విలువైన బహుమతి ఏదండి? నేను కన్యకని. కోట్ల బహుమతి కంటే విలువైనదేదండి? నేను పరిశుద్ధుడిని, నేను బ్రహ్మచారిని. కానీ ఈరోజు అది కనపడట్లేదండి. ఇచ్చే కట్నం కనపడుతుందండి, డబ్బు కనపడుతుందండి. ఇప్పుడు చాలామంది లవ్లో పడ్డామంటున్నారండి. అది ప్రపంచమంతా యాక్సెప్ట్ చేస్తుందండి. అమెరికా విదేశాలలో యాక్సెప్ట్ చేస్తున్నారు, మన దేశంలో యాక్సెప్ట్ చేస్తున్నారు, ఆఖరికి క్రీస్తు సంఘాలు కూడా ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తున్నాయి. తప్పేముంది అంటున్నారండి. కానీ యేసుప్రభు యాక్సెప్ట్ చేయట్లేదండి. దేవుడు అలా డిజైన్ చేయలేదండి. ఒకవేళ ఇప్పటికి కూడా మీలో కొంతమందికి చాలా వ్యతిరేకత ఉండొచ్చు ఆ విషయంలో. కావాలంటే మీరు వచ్చి నాతో మాట్లాడండి, లేకపోతే మీరు మీ దేవుడితో మాట్లాడుకోండి, మీరు ప్రార్థన చేసుకోండి, ఆ వచనాలు మీరు చదువుకోండి, ఆ బైబిల్ వచనాలు మీరు చదువుకోండి. ఇవి జాషువా గారు చెప్తున్నవి కాదు, ఇది జాషువా బోధ కాదు, ఇది బైబిల్ బోధ. జాషువా బోధ కాదండి, నాది కాదండి. నేను ఆ బైబిల్ వచనం చదివి బాధపడి ఇస్తున్న వివరణ అండి. యేసుప్రభుని అడిగితే చెప్తాడండి మోహమ్మద్ అని. చివరిగా ఈ అంశాన్ని ఎవరు అంగీకరించరు. ఒకవేళ దేవుని మనసు కలిగిన పిల్లలు ఎవరైనా ఉంటే, దేవుని మనసు కలిగిన వాళ్ళు ఉంటే అంగీకరిస్తారు. ఒకవేళ దేవుని మనసు కలిగి ఉండడానికి ప్రయత్నం చేద్దామండి. దేవుని చిత్తం ఏంటంటే, ఒక పరిశుద్ధుడు ఒక పరిశుద్ధురాలు మధ్యన వివాహం జరగాలి. సాతాను ఉద్దేశం ఏంటంటే, ఒక అపవిత్రుడు ఒక అపవిత్రురాలు మధ్యన వివాహం జరగాలి. ఒకవేళ అపవిత్రుల మధ్య వివాహం జరిగితే దేవుడు సంతోషించడు. మరి ఎవరు సంతోషిస్తారండి? సాతాను సంతోషిస్తాడండి.
పరిశుద్ధుల మధ్య వివాహం జరిగితే ఎవరు సంతోషిస్తారండి? దేవుడు సంతోషిస్తాడు. పరిశుద్ధుల మధ్య వివాహం జరిగితే సాతాను దుఃఖపడతాడండి. అయ్యో నా ప్లాన్ నెరవేరలేదు ఇక్కడ వీళ్ళ మధ్యన అనుకుంటాడండి. అంచేత మనం దేవుని పిల్లలమా సాతాను పిల్లలమా? మనం దేవుడిని సంతోషపెచ్చేవాళ్ళమా సాతాను సంతోషపెచ్చేవాళ్ళమా? ఎవరికి వాళ్ళు ఆలోచించండి. ఒకవేళ ఇంతవరకు తెలియకపోతే ఇప్పుడు తెలుసుకున్నాం, మన జీవితాలు మార్చుకుంటే ప్రయత్నం చేద్దాం. తెలియనప్పుడు పొరపాటు జరిగినాయి అని చెప్పేసంటే దేవుడి దగ్గర క్షమాపణ కోరుకుందాం. భవిష్యత్తులో మన కుటుంబాల్లో, మన పిల్లల మధ్య, మన సంఘంలో ఉన్న యూత్ మధ్య, యవనస్తుల మధ్య ఇలాంటి అపవిత్రమైన కార్యాలు జరగకుండా ఇప్పుడు మనం జాగ్రత్త పడదాం. మన యవనస్తులతో మాట్లాడదాం, మన పిల్లలతో మాట్లాడదాం. యూత్ క్లాసులో ఎవరు పడితే వాళ్ళు వాక్యం చెప్పడానికి ట్రై చేయకండి. కొంచెం తీవ్రత కలిగిన వాళ్ళకి ఆ యూత్ క్లాస్ అప్పగించండి. కొత్త మెమ్మెమ్మ అనే వాళ్ళకి యూత్ క్లాస్ అప్పగించకండి. వాళ్ళు ఆ పిల్లల్ని పరిశుద్ధంగా కట్టలేరండి. ఆత్మీయంగా తీవ్రత కలిగిన వాళ్ళు మాత్రం ఆ పిల్లల్ని ఆత్మీయంగా కట్టగలరండి. నాలంటోని కట్టగలనండి, నేను కట్టగలనండి, నేను తీవ్రంగా చెప్పగలనండి, రీజనబుల్గా చెప్పగలనండి, వచనం చూపించి చెప్పగలనండి, వచనాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పగలనండి. మీలో అలాంటి వాళ్ళు తయారవ్వండి. అలాంటి వాళ్ళు యూత్ క్లాస్ తీసుకోండి. చిన్నప్పటి నుంచి యూత్ని తయారు చేయండి. పరిశుద్ధమైన సమాజం కట్టేటట్టుగా యూత్ని తయారు చేయండి. జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు దుఃఖపడద్దు, అంటే నిరుత్సాహపడద్దు. దుఃఖపడి మారు మనసు పొంది దిద్దుకుంటాను ట్రై చేయండి. దిద్దుకోని పరిస్థితులు ఉంటే, ఇంతకుముందు చెప్పుకున్నాం, దిద్దుకోలేని పరిస్థితులు ఉంటాయి. వాటికి కూడా మార్గం ఉంది, చాలా కష్టమైన మార్గం అండి. కొన్నిసార్లు అయితే తన జీవితంలో కంప్లీట్గా భార్యాభర్తల సంబంధం నుంచి దూరం అయిపోయే ప్రమాదం ఉంటుందండి. అయినా సరే దేవుని యొక్క రాజ్యం కోసం అది కోరుకో. అంతే తప్ప నాకు ఈ జీవితం కావాలి, నాకు పరలోకం కావాలంటే దొరకదు. నీకు పరలోకం కావాలంటే ఈ జీవితాన్ని వదిలేసుకో. నాకు పరలోకం వద్దనుకుంటే ఈ జీవితంలో కొనసాగు. నేను చెప్పకూడదు, నీ ఇష్టం. అలా చివరిగా వివాహాన్ని తేలిగ్గా ఎవరు తీసుకోవద్దు. అది మన జీవితానికి, మన జీవితంలో చాలా క్రూషియల్ అండి. చాలా చాలా సున్నితమైంది, చాలా విలువైంది. అదే మన జీవితాన్ని కడద్ది, అదే మన జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది. కాబట్టి జాగ్రత్త అండి. ఇది ఈ పాట మిమ్మల్ని ఆలోచన చేస్తే నేను ధన్యుణ్ణి. ఈ పాట మీలో మారు మనసు తీసుకొస్తే నేను ధన్యుణ్ణి. ఈ పాఠం మీకు మంచి అవగాహన కలుగు చేస్తే నేను ధన్యుణ్ణి. మన క్రీస్తు సంఘాలు డెవలప్ అవుతాయండి. మన క్రీస్తు సంఘాల్లో నుంచి అపవిత్రత తొలగిపోతండి. అలా మీరందరూ సహకరిస్తారని కోరుతున్నానండి. అది నా కోసం కాదండి, మీకోసం, మీ పిల్లల కోసం, మీ తండ్రిని దేవుడి కోసం. అందరు కొందరండి.